పూడూరు మండలం చెన్కొమ్ముల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద ఉమ్మింతాల్ సమీపంలో 401 సర్వే నెంబర్లోని 2 ఎకరాల పొలం విషయంలో ఘర్షణ తలెత్తింది. గ్రామానికి చెందిన పద్మమ్మ అనే మహిళ పేరిట ఉన్న భూమిని తన కొడుకు సురేష్ కి తెలియకుండా హైదరాబాద్లోని లింగంపల్లికి చెందిన కొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా ఆ భూమిని బేరానికి పెట్టారు. దీంతో తనకు తెలియకుండా భూమి ఎలా అమ్ముతారని సురేష్ వారిని ప్రశ్నించారు. దీంతో నగరం నుండి వచ్చిన కొందరు కత్తులతో బెదిరించి భయభ్రాంతులకి గురి చేశారు. దీంతో సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. కొన్నట్లయితే ఊళ్ళోకి వచ్చి మేము వాళ్ళ భూమి కొన్నాం, వాళ్ళ మేము నిజ రూపంగానే కొన్నాము అంటే గుండతనాలు అవసరం లేదు. రౌడీ వాడిని గరీబ్ గారిని తీసుకొని ఏదో చేసి ఏదో ఇది చేస్తే ఇళ్ళకి వెళ్ళి ఎన్నైనా ఖర్చు పెడదాం, గుండాల్లో ఖర్చు పెడదాం అనే ఉద్దేశంలో వాళ్ళు ఇచ్చారు. మేము ఊళ్ళో మేము వచ్చినాము, వాళ్ళు ఎక్కడెక్కడికల్లో ఏ దేశంకి వెళ్ళి వచ్చారు. గుండగాలదే ఇప్పుడు ప్రజం నడుస్తుంది కానీ వేరేదేం లేదు. ఒకవేళ మాకు పోలీసులకి సహకారం ఇవ్వకపోతే మా ఊళ్ళని వాళ్ళు చిత్తు చేసి కొట్టి కొనుక్కున్నారు. వాళ్ళ తన కత్తులు కట్టాలతోటి మా ఊరిని ఏమిందంటే మేము సమరాజ్యంగా మేము ఏమిందంటే పోలీస్ టౌన్కి వచ్చారు. మాకు సాల్వ్ వాళ్ళు ఏమన్నారు, మమ్మల్ని ఏం లొల్లి పెట్టకుండా ఏం పెట్టకుండా మమ్మల్ని ఊకోమన్నారు. మేము ఊకున్నాం. మేము వాళ్ళు కూడా ఊకోకుండా మేము అరే ఏమన్నట్లు అనుకుంటే మా ఊళ్ళకి ఏం పనికి రాకుండా కూడా మాది పేరు ఊరు లేకుండా కూడా వాళ్ళకి ఏం లేదు. మేము ఊళ్ళో పుట్టినాం పెరిగినాం, మాకు లేదు ఆ ధైర్యం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళే వచ్చిండ్రు ఏడికెళ్ళే వచ్చిండ్రు కానీ వాళ్ళకి ఆ ధైర్యం ఉన్నది. ఈ గవర్నమెంట్ కరెక్ట్ సాయం చేసి మా సురేష్కు ఒక తల్లిదండ్రులు లేక ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు లేక ఉండి ఆయన ఇది చేస్తే ఆయన భూమి మీద బతకనికే కలుగుతాడు. ఆయన ఏమంటున్నాడు, నాకెవరు దిక్కులేరే, నాకేం లేదు, మీరు ఎవరు సహకారం ఇవ్వకపోతే నేను మందు దయచేస్తా అంటున్నాడు. అరే నీవెందుకు చేస్తారో నాయన, మేము మంచోళ్ళం చెడ్డోళ్ళం, మేము ఉన్న ఊళ్ళో 10 మంది ఉన్నాం. మేము అందరం గౌరవ ఎమ్మెల్యే రామరెడ్డి సార్ దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయిన తర్వాత సార్ వెంబడే వాళ్ళని ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని రిమాండ్ చేయిస్తా డిఎస్పీ సార్కి ఫోన్ చేసిన ఇప్పుడే వాళ్ళని పక్కన డిఎస్పీ సార్ చెప్పి రిమాండ్ చేయాలి, వాళ్ళ కార్లను కూడా వదలొద్దని చెప్పి ఇప్పుడే డిఎస్పీ సార్తో గౌరవ ఎమ్మెల్యే రామారెడ్డి సారు తెలపడం జరిగింది. దయచేసి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొన్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇటువంటి వాళ్ళని కాపాడితేనే మనం అందరము సమాజంలో బాగుపడతాం. మళ్ళీ ఇంకోటి పునరావృతం కాకుండా ఇటువంటి సమాజాన్ని కాపాడగలుగుతాం సార్. థ్యాంక్ యూ. 10 లక్షలు భూమి రిజిస్ట్రేషన్ చేసిరని తెలిసింది మాకు. వాళ్ళు కూడా లాస్ అవుతుంది కదా, ఎట్లయినా సరే వాళ్ళకి లాభం పొందాలి, మన ఊరోళ్ళం అంతా కలిసి వాళ్ళకి లాభం చేకూర్చాలని చెప్పి మేము వాళ్ళ తరఫున అమ్మిన వాళ్ళ తరఫున ఈ అబ్బాయి సురేష్ తరఫున వచ్చినాం. మేము వాళ్ళందరూ 10 లక్షలు ఇచ్చినట్టు, వాళ్ళు 10 లక్షలు ఇచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అది 3 కోట్ల దాదాపు 3 కోట్ల ఆస్తుంది. అందుకోసమని వచ్చినాం మేము. కొట్లాడ పంచాయతీ కేంద్రాలు వాళ్ళు ఏం చేసినారంటే